హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిశ్వర. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో అయితే హార్వెస్టింగ్ చాలా ఉన్నాయండి. బెండలు కానీ రకరకాల వచ్చినాయి. ఈ బెండలు చూడండి, ఎన్ని మనం డే బై డే రోజు కోస్తూనే ఉన్నాం, అయినా సరే మనకి చాలా బెండలు అయితే వస్తున్నాయి. ఇదంతా కూడా మనం 100 రూపాయల టబ్బులో పెట్టామండి. ఇవన్నీ కూడా కొన్ని మొక్కలు 100 రూపాయల టబ్బులో, కొన్ని మొక్కలు ఏమైనా కవర్లో అలా పెట్టాము. బట్ అయితే ఇక్కడైతే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి మనకి. బెండకాయలు అనేది చాలా కాయలు వచ్చినాయి. బెండకాయలు ఉన్నాయి, అండ్ మిర్చి ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఈరోజు అయితే హార్వెస్టింగ్ కొంచెం ఉన్నాయి. ఈ సమ్మర్లో కూడా మనకైతే చాలా బాగానే వస్తున్నాయి అనుకోవాలండి. సో మనం ఈరోజు అయితే మొత్తం కట్ చేసుకుందాం బెండకాయలు అన్నీ కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా బెండకాయ అన్నది డే బై డే వచ్చేస్తుంది. మనకి కట్ చేసుకోకపోతే ముదిరిపోతుంది. వచ్చింది కూడా చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి బెండకాయలు. చూడండి ఎంత సైజులో వస్తున్నాయి మన బెండకాయలు కూడా చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. సో మనం దీనికి ఇచ్చింది కూడా పెద్దగా ఏమి లేదండి. కిచెన్ వేస్టేజ్, ఎండుటాకులు అంతే. మనం వేసింది కూడా 99% మనం గార్డెన్లో ఇలాగే నేను పెంచుకుంటాను ఎప్పుడు కూడా. ఎండుటాకులు, కిచెన్ వేస్టేజ్, ఇంత వేరే ఏమి ఇవ్వం. మట్టి బలంగా ఉంది. మట్టి గుల్ల రావడం కోసం నేను ఏం చేస్తానంటే ఎండుటాకులు కలుపుతానండి. బాగా కొంచెం ఓక పొట్టు కలుపుతా. ఆ ఓక పొట్టు కలపంగానే మనకేమవుతుంది, మట్టి గొల్ల అయిపోయి మనకి వేరు వ్యవస్థ బాగుంటుందండి. వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగుందో మనకి కాయలు అప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ బాగా వస్తాయి. ఒక 2 days బ్యాక్ అండి కోసం అన్ని కాయలు కట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇన్ని కాయలు వచ్చేసినాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కాయలన్నీ కూడా. మట్టి ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు కాయలు కూడా బలంగా వస్తాయండి. కిచెన్ వేస్టేజ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే కిచెన్ వేస్టేజ్ ఎంత బాగా అయితే మనం యూజ్ చేస్తామో అంత బాగా మనకి మొక్కలు అయితే డెవలప్ అవుతాయండి. ఎంత ఎక్కువ కిచెన్ వేస్టేజ్ అని అంత ఎక్కువ కిచెన్ వేస్టేజ్ మనం యూజ్ చేసుకుంటే. ఎండుటాకులు, కిచెన్ వేస్టేజ్, నేను వీటితోనే మన గార్డెన్లో మొక్కలు పెంచుకుంటాను. మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ప్రతిసారి కూడా ఒక 2 years నుంచి 3 years నుంచి నేను మొక్కలు మీకు చూపిస్తూనే ఉన్నాను. ప్రతి చెట్టు ఎలా పెడతాను, ఎలా ఏంటనేది. సో యాక్చువల్లీ సిజర్తో కట్ చేయాలి. సిజర్తో కట్ చేయాలి, కానీ ఇప్పుడు మనం ఒక చేత్తో వీడియో తీస్తున్నాం, ఒక చేత్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. మీరు అది మళ్ళీ రోజు మనం మర్చిపోయినా సరే ఈ బెండకాయలు ముదిరిపోతాయండి. మనం అసలు ఏమైనా సరే జస్ట్ అలా మర్చిపోయామంటే మాత్రం నెక్స్ట్ డేకి మాకు ఎందుకు పనికిరావు ఈ కాయలన్నీ కూడా. అందుకని 2 daysకి ఒకసారి మనం చూసుకుని కోసేసుకోవాలి కాయలన్నీ. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఇంకా ఇలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటికి వచ్చేస్తాయి. రేపు ఈవినింగ్లో మరి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎంతవరకు కోసుకోవచ్చు, ఈ రోజుకి వచ్చిన కాయలు ఈరోజు. నెక్స్ట్ డే ఇంకొక రోజు ఉంచుకుంటే రేపు సాయంత్రం ఈ కాయలు కూడా మనకు వచ్చేస్తాయి చేతికి. మన దగ్గర ఒక 10-15 చెట్లు ఉన్నాయండి అక్కడక్కడ. అందుకే కొంచెం బెంగళూరు బాగా అక్కడ టబ్బుల్లో చూపించే కదండి, ఇక్కడ కవర్లో ఉన్నాయి. సో కవర్లో ఉన్న, టబ్బుల్లో ఉన్న మనకైతే ఈల్డింగ్ అయితే బాగానే ఉందండి బెండకాయలన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా లీడ్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. ఇది పెట్టి ఒక 20 days బ్యాక్ పెట్టిన చెట్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి బెండకాయలన్నీ. చిన్న చిన్న కవర్లు ఇవన్నీ ఉన్నాయి. సో మనకు ఎంత వద్దన్నా 2 daysకి ఒకసారి అయితే మనకి కాయలు వస్తూనే ఉంటాయండి బెండకాయలు అనేది. సో సమ్మర్లో మనం కనుక ఇవన్నీ కూడా చక్కగా ఇది వస్తున్నాయి. ఇది రేపు మార్నింగ్ ముదిరిపోతాయండి. మనం ఈరోజు కొయ్యిపోతే మాత్రం రేపు మార్నింగ్ ముదిరిపోతాయి. అసలు మామూలుగానే బెండకాయలు కూడా ముదిరిపోతాయి. ఈ వేసవికాలానికి ఇంకా తొందరగా ముదిరిపోతాయి. ఒక్కరోజు అటు ఇటు అయినా మనకు కాయలు ముదిరిపోతాయి. బెండకాయలు కదండి, మనం కోసినా ముదిరిపోతాయి, కొయ్యకపోయినా ముదిరిపోతాయి బెండకాయలు అన్నదే. చూడండి ఎలా వస్తున్నాయో. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగేనండి. అసలు ఎన్ని చెట్లు అంటే ఒక జూన్ ఆఖరి వరకు కూడా మనకి ఇలా బెండలు బాగా వచ్చినాయి. అందుకని ఈ సంవత్సరం మళ్ళీ నేను పెట్టాను బెండలో. చూసారా, ఒక 1/2 kg కాయలు వచ్చినాయి ఇక్కడ. ఒక డే బై డే 2 రోజులకు ఒకసారి ఒక 1/2 kg వస్తున్నాయి. చాలు, ఈ మాత్రం వస్తాయి మనకి. ఇక్కడ చిన్న ముల్లంగి స్టార్ట్ అయింది ఇప్పుడే. అంటే ఒక ఇత్తనం మొలిసింది ఇక్కడ, ముందుగా పెట్టింది. ఇది ఇంకా పెరగాలండి, బాగా పెరుగుద్ది. ఇంకా వంగ చెట్లు చూడండి, వంకాయలు ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి కదండి. కాయలన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి. వేసవికాలం అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి కాయలు. మనం అందుకని సమ్మర్లో వస్తాయని చెప్పి సమ్మర్ క్లోజ్ అవుతున్నప్పుడు నేను ముందు 1 month ముందే నేను ఈ చెట్లు పెట్టుకున్నాను ఇక్కడ.
ఒకటి వస్తాయి లేకపోతే లేదు. మన చెట్టు అంటే పెట్టామనుకోండి, రావచ్చు కదా ఉద్దేశంతో పెట్టాను. మన అంచనా ఎక్కడ తప్పలేదు, ఎందుకంటే కాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఇదిగో అసలు గుత్తు వచ్చిందండి ఇక్కడ, గుత్తు ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి కాయలు, పెద్ద సైజులో వచ్చినాయి అన్నీ కూడా. ఇంకా ఉన్నాయండి బ్యాక్ సైడ్, ఇవన్నీ కూడా అవే. కానీ ఏంటంటే మనకి శీతాకాలం వచ్చినంత సైజ్ అయితే రాదు. కాయ ఉంచామనుకోండి ఇలా గిరసపారిపోతాయి, కాయలు ముదిరిపోతాయి. అందుకని మనం కట్ చేసేసుకోవాలి ఎప్పటిదప్పుడే, లేతగుండంగానే కట్ చేసేసుకోవాలి. ఏమాత్రం కొంచెం పెరిగినా మనకి ఈ కాయ ఏమవుతుందంటే ముదిరిపోతాయి. అసలు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఉన్నాయి 3 చెట్లే, ఇదిగోండి. ఇంకా ఉన్నాయి, ఒక 2 డేస్లో మళ్ళీ కాయలన్నీ వస్తాయి మళ్ళీ మనకి. ఇంకా మిర్చి ఉందండి, ఇదిగోండి మిర్చి ఉండి ఎలా ఉందో. ఇవి కూడా మన ఎండాకాలం కదండి, బాగా సైజ్ అయితే రావు. ఉంచేమనుకోండి ఇక్కడ గిరసపారిపోతాయి. సో ఉన్నంతవరకు కోసుకోవడం ఎంత ఇట్లకి. కొంచెం పెద్ద సైజు నేను కోసేస్తే వెనక ఉన్న కాయలు మళ్ళీ పెరుగుతాయి. మనం ఏదైనా సరే మన ఇచ్చే పోషకాలను బట్టే మన మొక్కలు వస్తాయి. నేనైతే ఇదే పని చేస్తున్నాను, కిచెన్ వేస్టేజ్ ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను మొక్కలకి. అండ్ వాటరింగ్ కూడా 2 సార్లు ఇస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ఇస్తున్నాం. దానివల్ల ఏమో కానీ మనకి కొంచెం మొక్కలు అయితే ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవన్నీ మనం కట్ చేసాం, నేను అందుకు లేవు కాయలు. దోస మొక్క అండి, దీంట్లో వచ్చింది. ఇది ఇట్లా పెడితే దీనికి పాకిస్తే ఇటు బాక్కుంటూ వెళ్తుంది. కిచెన్ వేస్టేజ్లో వచ్చిన మొక్కలు కొన్ని ఉన్నాయి మన దగ్గర, డైరెక్ట్గా కాకుండా. అండ్ ఈ చెట్లు కూడా, ఇదైతే చెప్పనవసలేదండి. ఈ సంవత్సరం మనం పచ్చిమిర్చి తెలియనంత కాపు వచ్చింది. కోస్తూనే ఉన్నాం కానీ అంటే సైజు రావట్లేదు. చివరికి వచ్చేసినాయి కదండి కాయ అంతా కూడా, పెద్ద సైజు అయితే రావట్లేదు, కొంచెం ముడిచిపోతున్నాయి. అందుకని చెట్లు పీక్కుండా ఉంచాను. మళ్ళీ పెడదామన్నా ఇప్పుడు రావండి మనకి, కొత్త చెట్లు పెట్టినప్పుడు మనకు రావు. సో ఉన్న చెట్లు పీకడం ఎందుకని చెప్పేసి నేను పీక్కుండా ఉంచుతుంటే మనకి కాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ అవే. పర్లేదండి, ఈ మాత్రం మనకు వస్తున్నాయి కదా. ఇంత సమ్మర్లో ఇప్పుడు ఏప్రిల్ నెల కూడా సగం అయిపోయింది, ఇప్పుడు కూడా మనకి ఇంత కాయ వస్తుందంటే బాగుంది, హెల్తీగా. మనం ఏమి కిచెన్ వేస్టేజెస్ పెంచుకుంటాం కదా, ఏం మందులేం కాబట్టి ఎంత ఎలా వచ్చినా మనకు పర్లేదు. కాయలు ఎంత వచ్చినా మన ఇంట్లో సరిపోతుందో లేదో చూసుకోవాలి అంతే. ఇట్లా 2 డేస్కి ఒకసారి మేము కట్ చేసుకుంటానండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకెళ్ళిపోతామండి ఇంట్లో మామూలుగా. అప్పుడు వీడియో తీయం కదా, ఇప్పుడైతే వీడియో కోసం ఉంచాను అనుకుని. ఇంకా ఉన్నాయి పిందలో, ఇది మళ్ళీ 2-3 రోజులు పెరుగుతాయి. ఇదిగోండి ఇవన్నీ అవే. సో అయిపోతుంది లేండి చెట్లు. ఇంకొక 1 మంత్ ఆగితే మళ్ళీ మనం కొత్త చెట్లు పెట్టుకోవచ్చు. ఒక వర్షం పడదండి, ఒక వర్షం పడితే మళ్ళీ మనకి చక్కగా వస్తాయి కాయలన్నీ ఏదైనా సరే. అప్పటిదాకా ప్రాబ్లం. సో ఏదైనా ఇది చూసారా, టబ్లో సగానికి వచ్చినాయి వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు. అండ్ ఇక్కడ వచ్చేసి పుదీనా కూడా చుట్టూ మనం కట్ చేసి ఇక్కడ ఇదంతా కూడా ఎంత కట్ చేస్తే మనకు అంత బాగా వస్తుంది. ఇది కూడా చాలా హెల్తీగా ఉంది. క్యాబేజీ ఇప్పుడే వస్తున్నాయండి ఫ్లవరింగ్, ఇదంతా కూడా దుంపలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా కూడా క్యాబేజీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మన గార్డెన్లో వచ్చే హైలైట్ ఏంటంటే డ్రాగన్ అండి. డ్రాగన్ అయితే చాలా బాగా వస్తుంది, చూసారుగా. ఇది ఒక 20 లీటర్ల బకెట్లో పెట్టాం. అది ఫస్ట్ స్టార్టింగ్ పెట్టింది మదర్ ప్లాంట్. దాని నుంచి స్టెమ్లు వస్తే పీకేస్ దీంట్లో పెట్టాం. దీని నుంచి పెరిగిపోతే పీక్ మళ్ళీ వీటిలో పెట్టాం టబ్బుల్లో. ఇదంతా కూడా ఒక చోట పెట్టి దీన్ని ఎంత ఒక ఇది చేద్దామని చూస్తే మనకు అవ్వట్లా. అంటే ఈ ప్లేస్ దీనికి కరెక్ట్ కాదు, దీన్ని పర్మనెంట్గా లాస్ట్ పంపించేద్దాం. ఆ లాస్ట్లో అయితే మనకి అడ్డు ఉండదు అక్కడ. సో ఈ 4 పెట్టేసి చిన్న పందిరిలాగా వేసేస్తే మనకి డ్రాగన్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలి ఓపెన్గా. ఇది ఇట్లా ఓపెన్ అవ్వాలి, ఇలా పైకి వెళ్ళకూడదు, ఇట్లా ఓపెన్ అవ్వాలి ఇట్లా. అందుకని దీన్ని ఇలా సెట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇక్కడే పెరిగిపోయింది. ఎన్ని స్టెమ్లు కట్ చేస్తాం మనం, అది పెట్టి 1 మంత్ 2 మంత్స్ అవుతుందండి స్టెమ్లు ఇక్కడ పెట్టి. ఇవి కూడా పెరిగిపోతుంది, ఏటి వచ్చేసినాయి.
ఇంకా దీన్ని సెట్ చేయడం లేదు, ఇలాగే పెరిగిపోతుంది ఇక్కడే. ఏదైనా ఇది పింక్ రెడ్ కలర్ డ్రాగన్ అండి, మన దగ్గర చాలా బాగా వస్తుంది. మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తున్నాయి. క్యాబేజీలే కానీ ఆకుకూరలు అండి, ఇక ఆకుకూరలు విత్తనాలు పోసాం మొన్న, చూసారు ఎంత బాగున్నాయి ఆకుకూరలన్నీ కూడా. సో మనం ఏంటంటే ఇవన్నీ కవర్లో పెంచుకుంటామండి. కవర్లో పెంచడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈల్డ్ త్వరగా వస్తుంది, గ్రోత్ బాగా వస్తుంది. సో మనకేంటంటే ఇంత కొంచెం ఒత్తిగా ఎందుకు పోసామంటే కొన్ని చెట్లు పీకేసుకోవచ్చు. ఇది బాగా పెద్ద అయినప్పుడు ఇంకొక వారం ఆగితే ఇవన్నీ పెరుగుతాయి. ఈ చెట్లు తీసేసామనుకోండి కింద ఉన్న చిన్న చెట్లన్నీ పెరుగుతూ వస్తాయి. ఏదైనా మనకి ఇది 2 months అయితే వస్తుంది. ఈ 6 కుండీలు 6 కూరలో పోసిన తోటకూర అంతా కూడా మనకి ఖచ్చితంగా మనకి ఒక 2 months అయితే వస్తుంది. అంటే సమ్మర్ అయ్యేలో వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనకి సరిపోతుంది. అలాగే పాలకూర కూడా 1-2 చెట్లు ఉంటే చాలు, కానీ మనకు బాగానే వచ్చింది ఇదంతా కూడా పాలకూర కూడా. అలాగే ఇవన్నీ కూడా ముల్లంగులు కూడా బాగానే వస్తున్నాయి, పర్లేదు. మళ్ళీ రీసెంట్గా బెండలు అన్నీ పెట్టామండి ఇంట్లో, ఇంకా మొలవల 2 days అయింది పెట్టి, మళ్ళీ అన్ని గింజలు వస్తాయి. ఇంక 2 days అయితే మళ్ళీ మొలకలు వస్తాయి. ఇక్కడ బీర పెట్టామండి, బీర గింజలు వచ్చినాయి. తీగ స్టార్ట్ అవుతుంది, ఇది తీగ స్టార్ట్ అవుతుంది. ఇంకో 1 day అవుతే 2 days అవుతే తీగ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా తీసి అక్కడ కింద పెట్టి ఆ వర్టికల్ పందిరి ప్యాకెట్చాలండి అంతా కూడా. మనకి పందిరిలో ఉన్నాయి కదా అట్లా వర్టికల్ పందిరి, అది అక్కడ కాకర చెట్టు ఉంది అటు సైడ్, అది పడిమలుస్తుందండి. కిచెన్ వేసేది బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పొట్ల, అటు సైడ్ వచ్చేసి బీర ఉన్నాయి. మళ్ళీ బీర గింజలు పెట్టాం వచ్చినాయి ఇప్పుడు. ఇది చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి. ఇది కూడా మళ్ళీ ఇక్కడే పెడతాం మనం. ఇక్కడ పెట్టేస్తే ఈ వర్టికల్ పందిరికి ఎక్కుతుంది, పాకుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో 3 days బ్యాక్ నేను దీంట్లో గోంగూర చల్లారు. నేను కూడా ఇప్పటివరకు చూడాలి, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. గోంగూర వచ్చేసింది, మొత్తం గోంగూర వచ్చింది. ఇదంతా కూడా కిచెన్ వేస్టేజ్ను ఎండుటాకులతో కలిపి వరల్లో పోసి పెట్టాను, నిండుగా పెట్టాను. ఇదంతా దిక్కుంటే వెళ్తుంది. సరే కంపోస్ట్ అయిపోద్దిలో మనకి ఈలోపు అని చెప్పి దీంట్లోనే గోంగూర విత్తనాలు చల్లాను. ఈ గోంగూర విత్తనాలు ఆటోమేటిక్గా వచ్చింది. ఈ గోంగూర అయ్యేలోపు మన కిందంతా అయిపోతుంది. అండ్ దీంట్లో పాలకూర చల్లే, పాలకూర కూడా మొత్తం వచ్చింది చూడండి, గింజలు స్టార్ట్ అయింది మొత్తం కూడా. అంటే ఇదంతా ఈ వర ఇక మొత్తం వచ్చినాయి. దీంట్లో పాలకూర గింజలు అన్నీ ఆల్మోస్ట్ థర్డేనండి, వాళ్ళని అసలు చూసుకోలేదు. చూడండి మొత్తం ఎన్ని గింజలు వస్తున్నాయి అంతా కూడా. రేపటికైతే మీకు ఓపెన్ అవుతాయి అన్నీ కూడా మొక్కలు. సో ఈ వరలని పాలకూర చల్లుకున్నాం. సో మనకేంటంటే ఈ సమ్మర్లో వేసవికాలంలో మనకి ఆకుకూరలు అనేది బాగా వస్తాయి. మనకు వర్షాకాలం వచ్చేప్పటికి ఆకుకూరలు రావు, అంటే వర్షానికి పాడైపోతాయి, కుళ్ళిపోతాయి వేర్లు. అందుకని మనకు సమ్మర్ అంతే, శీతాకాలంలో మళ్ళీ బాగా వస్తాయి. అప్పటి వరకు మనం పెంచుకోవచ్చు ఆకుకూరలు. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఆకుకూరలు మనం ఎంత ట్రై చేసినా రావండి, ఇక వదిలేసుకోవడమే. అండ్ కాకర చెట్టు, ఇంకా కాకరకాయ చెట్టు కిచెన్ వేస్టేజ్లో మొలిసింది. ఇది మొలిసి దీనికి ఇలా పాకుతూ వస్తుంది. ఇంకా కాయలు అయితే రాలేదు కానీ వస్తాయి అనుకుంటున్నాను నేను. ఇంకా వచ్చినాయండి, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది, కింద పడుతుంది ఇక్కడ. ఇదిగోండి ఒకటే పడింది. మనకు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ రావచ్చు, పర్లేదు. ఎన్ని వచ్చినా మనకైతే పర్లేదు. అండ్ ఇక్కడ దోస చెట్టు బాగుంది చూడండి, దోసకాయ వచ్చింది ఇక్కడ దోసకాయ వచ్చింది, ఒక దోసకాయ పడింది. సో ఇది ఒకటేంటండి, ఇంకా కింద ఒకటి ఉంది, 2 కాయలు ఉన్నాయి. దోస ఇక్కడ బాగుతుంది, పొట్ల చెట్టు ఇక్కడ బాగుతుంది. ఇదంతా పొట్ల చెట్టు కూడా పడిమోస్తుందండి, మనం పెట్టింది కాదు. ఇక పొట్లకాయలు వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ దీన్ని టచ్ చేయకూడదు అంటారు, అందుకే ఇక 2 కాయలు వచ్చినాయి. నేను 3 ఉన్నాయి, అవతల ఒకటి ఉంది, 3 కాయలు. ఇక్కడ ఒకటి 4 కాయలు వచ్చినాయండి పొట్ల చెట్టు. సో దీన్ని ఇటుబడి పాకుతుంది కాబట్టి దీన్ని ఇలా మలిస్తే ఇట్లా వెళ్తుంది. బీర చెట్టు, బీరకాయలు కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక పైన పిందెలు పడినాయి. ఏదైనా మనకి సమ్మర్లో కొన్ని కాయలు అయితే వస్తాయండి ఏదన్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. వంగ చెట్టు ఇక్కడ ఒకటి ఉందండి, దీన్ని చూడలేదు నేను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కాయలు, నేను చూడలేక ఆ చెట్టు మర్చిపోయాను. సో ఇది కూడా పడి మొలిసిందండి, ఇక్కడ గింజ పడి మొలిసింది, పెట్టలేదు నేలలో, బాగానే వస్తున్నాయి. ఓకే ఉన్నాయండి, సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.